రోజు రానుందా? హైదరాబాద్ లో కొత్త రకం మోసం కలకలం రేపింది. పబ్బు యజమానులు అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్ లో కొత్త మోసంతో వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకుని పబ్బు యజమానులు అమ్మాయిలు డబ్బులు కొట్టేస్తున్నారు. ఇటీవల చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల మోజులో పడి ట్రేడింగ్ యాప్ పరిచయాలు కొంతమంది పబ్ ఓనర్స్ ను అమ్మాయిలతో కలిసి కొత్త మోసానికి తెరలేపారు. టిండర్లో ఒక అబ్బాయికి రితిక అనే అమ్మాయి పరిచయం పెంచుకొని మరుసటి రోజే అబ్బాయిని కలుద్దామని చెప్పి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నారు. స్టేషన్ పక్కనే ఉన్న గ్యాలరియా మాల్లోకి మోస్ట్ క్లబ్ కి వెళ్తామని రితిక కోరగా అంగీకరించి వ్యాపారవేత్తను పబ్బులోకి తీసుకెళ్లారు. ఇక ఆమెను తీయని మాటలు చెప్పింది. గంట లోపల ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి రితిక తాగింది. అయితే 40,505 రూపాయల బిల్లును చేతిలో పెట్టి రితిక చల్లగా జారుకుంది. బిల్లును చూసి ఒక్కసారిగా షాక్ అయిన వ్యాపారవేత్త పబ్బు యజమానులు మద్యం పేరుతో కోక్ ని అమ్మాయికి ఇచ్చి ఉంటారని వ్యాపారవేత్త అనుమానిస్తున్నారు. అతనికి అనుమానం వచ్చి పబ్ యొక్క గూగుల్ రివ్యూస్ చూడగా మోసం బయటపడింది. వ్యాపారవేత్త వలె మరొకరు యూజర్ రాసిన రివ్యూ చూశారు. పబ్ వాళ్ళే అమ్మాయిలతో కలిసి ఇలాంటి మోసానికి చేశారని గుర్తించిన వ్యాపారవేత్త అమ్మాయి మరియు పబ్ చేతిలో చాలా మంది మోసపోయినట్టు గుర్తించారు. 20,000 నుంచి 40,000 బిల్లును చేసి అమ్మాయి బిల్లును చేతిలో పెట్టి వెళ్లిపోయారు. పబ్బు యజమానులు కక్కుర్తి పడి అమ్మాయిలతో ఇలాంటి నేచర్ పనులు చేయిస్తున్నారని గుర్తించిన వ్యాపారవేత్త డబ్బులు కట్టకపోతే బలవంతంగా బాధితులను బెదిరించి పబ్బు యజమానులు డబ్బులు కట్టించుకుంటున్నారని వ్యాపారులు వాపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల. హైదరాబాద్ లో ఒక కొత్త విషయం అయితే వెలుగులోకి వచ్చింది. మరి అది భారీ మోసం అని కూడా తెలుస్తుంది. పబ్బు యజమానులు అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్ లో కొత్త మోసం కూడా చేస్తున్నారని వెలుగులోకి వచ్చింది. మరి వ్యాపారవేత్తలను గుట్టులో వేసుకొని డబ్బులు కొట్టి వేస్తూ పబ్బు యజమానులు అయితే అమ్మాయిలతోటి మరి వీళ్ళు ఈ పబ్బును నడిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా డేటింగ్ యాప్ మొదలైన కొత్త రకము డేటింగ్ స్కామ్, అలాగే ఇటీవల చాలా మంది అమ్మాయిల మోజులో పడి కూడా మరి అది డేటింగ్ యాప్ ను పరిచయాలు చేస్తున్నారు. మరి ఫోన్లలో కొత్త యాప్లు కూడా పెడుతున్నారు అని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మరి యాప్ల ద్వారా కూడా మరి అబ్బాయిలు చాలా మంది కూడా అమ్మాయిల మోజులో పడి కూడా మరి ఇలాంటివి నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది పబ్బు ఓనర్స్ అమ్మాయిలతో కలిసి ఈ కొత్త మోసాలకు తెరలేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు టిండర్ లో ఒక అబ్బాయికి రితిక అనే అమ్మాయి పరిచయమైన మరుసటి రోజే అబ్బాయిని కలుద్దామని చెప్పి హైటెక్ సిటీలో మెట్రో స్టేషన్ వద్దకు పిలిపించుకొని మరుసటి రోజు ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద చేరుకున్నారు. మరి ఆ స్టేషన్ పక్కనే ఉన్న గలేరియా మాల్ లోని మోస్ట్ క్లబ్ కు వెళ్దామని కోరిన రితిక కోరినట్టు తెలుస్తుంది. అంటే ఆ అమ్మాయి పబ్బు వెళ్దామని కూడా చెప్పడంతో అంగీకరించాడు ఆ వ్యాపారవేత్త. మరి వ్యాపారవేత్త పబ్ లోకి తీసుకువెళ్లిన ఆమెను తీయని మాటలు చెప్పి మరి చెప్పండి, ఇంత జరుగుతా ఉన్నా ఇప్పుడు ఆ బాధితుని స్పందన ఏ విధంగా ఉంది? ఆ బాధితుని స్పందన విన్నాక పోలీసుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అసలు? మరి తను 45,000 రూపాయలు కూడా రితిక తన నుంచి లాక్కున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తనకు మందు తాగించేసి 45,000 డబ్బును కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇదంతా కూడా తను మోసపోయిన అబ్బాయి మరి పోలీసుల దగ్గర ఫిర్యాదు చేయడంతో కూడా మరి పోలీసులు కూడా ఒక హోప్ అయితే ఇస్తున్నారు. ఇలాంటి యాప్లను బ్యాన్ చేయిస్తాము అని కూడా పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇలా మోసం చేసే వాళ్ళకు కూడా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మాయమాటలు చెప్పి మోసం చేసే వాళ్ళను పైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ వీటిపైన కూడా పబ్ల పైన కావచ్చు ఇలాంటి యాప్ల పైన కావచ్చు గట్టి నిఘా తీసుకొని చర్యలు అయితే చేపడతామని కూడా పోలీసులు అయితే తెలియజేయడం జరుగుతుంది. థాంక్యూ నిర్మల.